నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జల దిగ్బంధంలో జగిత్యాల వణికిస్తున్న వరుడు 2 రోజులు ఆగని వాన ఇళ్లకే పరిమితమైన జనం పాఠశాలకు సెలవులు ఉప్పొంగుతున్న వాగులు వెంకటాద్రి నగర్ నవదుర్గా నగర్ లో భయానక వాతావరణం ఎటు చూసినా నీరే ఎటు వెళ్లాలో తెలియని భయానిక పరిస్థితి. అవును, జగిత్యాల జిల్లా కేంద్రంలో వరుడిని ప్రతాపం మామూలుగా లేదు. గత 48 గంటలుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో జగిత్యాల పట్టణం వణికిపోతుంది. రెండో రోజు కూడా కారు మబ్బులు ముసురు కమ్మేయడంతో ప్రజలు ఇళ్ల నుంచి గడప దాటలేని పరిస్థితి నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు డేంజర్ మార్కును దాటి ఉప్పొంగుతున్నాయి. చెరువులు కట్టలు తెంచుకునేలా జలకలను సంతరించుకున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో, వరద ముప్పు ఎటు నుంచి వస్తుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోడ్లన్నీ నదులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక అసలు విషయానికొస్తే జగిత్యాలలోని వెంకటాద్రి నగర్ నవదుర్గా నగర్ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఎందుకంటే ఊహించని స్థాయిలో వరద భారీగా పోటెత్తడంతో కాలనీలో పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. క్షణం నీటి మట్టం పెరుగుతుండటంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఎవరూ ఊహించని విధంగా సినిమా రేంజ్ లో జేసీబీల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. జేసీబీల బకెట్లతో చిన్నారులను మహిళలను ఎక్కించుకొని వరద గుప్పెట్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు జగిత్యాల వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.